इधर जाके कलेक्शन करने का। पर पिछले जब से मैं ज्वाइन हुआ उसी నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మున్సిపల్ ఆఫీసు ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్ బల్దియాలో జీతాలు ఎక్కువ ఉన్నాయని, ఇక్కడ తక్కువ ఇస్తున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. వారిని సముదాయిస్తున్న ఆందోళన చేపడుతున్నారు. साल होने का तो सब अभी तक पीएफ नहीं गिरा, तो फिर ये सैलरी कहाँ से बढ़ेंगे? अलग अकाउंट है इसका भी रहा तो सब वो सुनिए ना, मेरी मीटिंग लिया टैक्स कलेक्शन कैसे बढ़ाना है ताकि आपको मैं सैलरी टाइम से दे सकूँ। पहली बात ठीक है, आपका टाइम से भी नहीं आ रहा अभी तक, उसको टाइम से देना पहला प्रायोरिटी है मेरा। दूसरा आप फिनिश करने वो बात सही है। 3 महीने तक आप बढ़ाते बोल के बोले तो हम लोग आके बोले आप ऐसा बोल रहे 3 महीने के बाद देते बोल के 3 महीने से बढ़ाएंगे बोल के नहीं गारंटी आपको। मैं क्या बोला आपको, कलेक्शन अपन बहुत पिछले ऑलमोस्ट 10 साल से यहाँ पे कलेक्शन सबसे लोएस्ट है। सिर्फ निर्मल जिला में नहीं, आप निर्मल में खानापुर से आप कंपेयर कर रहे हैं, लेकिन पूरे तेलंगाना में सबसे कम कलेक्शन बोलता अपने महिसा में ही। ठीक है, पहली बात ये है, इसीलिए आपको सैलरी देने में प्रॉब्लम हो रहा, नहीं तो उसका भी आपको सैलरी देने के लिए भी यहाँ पे पैसा नहीं था। ठीक है, एक ही आपको मैं बोल रहा हूँ, आपको टैक्सेस जो बढ़ाना है कलेक्शन इंक्रीज करके मार्च तक जो भी है इंक्रीज करेंगे। हमारे చెప్పేటప్పుడు వినాలి, अगर वो टारगेट रीच होता अपने को गवर्नमेंट से अलग पैसा होता और इधर से भी पैसा आता और अपने पास जितना जरूरी है उतना पैसा देता, आपको बढ़ाने में किसी को कोई प्रॉब्लम नहीं। ऐसा आप मत सोचिए कि आपका कोई रोक के रख रहा है। ठीक है, गवर्नमेंट बोला देने के लिए, लेकिन अपने पास पैसा लेना ना देने के लिए, उसको बढ़ाने का हम पूरी कोशिश कर रहे हैं। उसको बढ़ाने दीजिए, आप टाइम दीजिए और ऐसा अपन వార్డులు ఉన్నాయి, ఆడ శాలరీ ఎక్కువ ఉన్నది, ఈడ మనకు 26 ఉన్నాయి వార్డులు. అయితే మన ఈడ ఎందుకు తనక తక్కువ ఉన్నది, జీతం ఎందుకు తక్కువ ఉన్నది? మాకు ఎంత ఇస్తున్నారు మీకు ఇప్పుడు? మాకు 10. ఆడ ఎంత ఉన్నది? ఆడ ఎంత ఉన్నది? ఎక్కువ ఉన్నది. ఎంత జీవో ఉన్నది అంత ఉన్నది ఆడ. మరి ఈడ ఎందుకు తక్కువ ఇస్తున్నారు? పని అయితే తీసుకుంటున్నారు, జీతం ఎందుకు తక్కువ ఇస్తున్నారు? అధికారులకు అడిగితే ఏమంటున్నారు? అలా ఆగుండి అంటున్నారు. ఆగుండి అనుకుంటా ఈడ దాకా వచ్చినాం సార్. पहले 18,000 रुपये नहीं कोई और और क्या है अकाउंट में ना मैसेज आ रहा, ना पैसे जमा हो रहे, ना कुछ हो रहा। देने वाले पूछो तो ये मेरे पास नहीं है, मेरे पास आना नहीं बोल के बोल रहा हूँ। काम करने वाले ऊपर सिस्टम पे बैठने वाले भी आपको वैसा जाना कहाँ था? आपका सैलरी किसी भी सेक्शन में किसी एक इंसान पर डिपेंड नहीं करता। अगर म्यूनसिपलिटी सारा एक ही साथ काम कर रहा है। ठीक है, गवर्नमेंट का डीओ क्या बोला, आपको बढ़ाओ बोल के बोला क्लियरली 16,500 बढ़ाने के लिए बोला। तो पैसे कहाँ से देंगे? अगर म्यूनसिपलिटी के पास पैसे नहीं तो आपको पैसे कहाँ से देंगे? మైసా పురపాలక సంఘంలో అవుట్సోర్సింగ్ శానిటేషన్ వర్కర్స్ అనేది మనకి కొన్ని డిమాండ్స్ రేజ్ చేయడం జరిగింది. అందులో మొదటిగా వాళ్ళకి శాలరీ అనేది టైంగా వాళ్ళ అకౌంట్స్లో డెబిట్ అవ్వకపోవడం, అదేవిధంగా వాళ్ళ శాలరీ జియో 2016లో వచ్చిన జియో ప్రకారంగా శాలరీ అనేది పెంచకపోవడం, అదేవిధంగా వాళ్ళ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ అకౌంట్స్లో రావట్లేదని మన దగ్గర డిమాండ్ రేజ్ చేశారు. సో దానికి రిప్లైగా మనము ఆల్రెడీ మన ఇటువంటి పరిస్థితి ఎందుకని చూస్తుంటే మనకి గత లాస్ట్ 10 yearsలో బైంసాలో ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా లోయెస్ట్ స్టేట్లో ఉండేది. అది కేవలం మన నిర్మల్ జిల్లాలోనే కాకుండా బైంసా ట్యాక్స్ కలెక్షన్లో మన స్టేట్లోనే వన్ ఆఫ్ ద లోయెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్. సో మనకి యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి 60% ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. అట్లా చేసినప్పుడు మనకి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేవి వస్తాయి. సో లాస్ట్ 2-3 years నుంచి కూడా మనకి టార్గెట్ రీచ్ కాకపోవడం వల్ల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా రాలేదు. అదేవిధంగా మనకి
ట్యాక్స్ కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఈ కారణం వల్ల వాళ్ళ శాలరీ అనేది చాలా పాత పద్ధతిలోనే 10,500 రూపాయలు మాత్రమే మనం ఇప్పుడు కూడా ఇవ్వడం కొనసాగిస్తున్నాము. సో దాన్ని ఇప్పుడు మెరుగుపరచడానికి మనము ట్యాక్స్ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాము. సో దానికి ఏం చేస్తున్నామంటే మనం డోర్ టు డోర్ కలెక్షన్ అనేది చాలా పకడ్బందీగా ప్రతిరోజు ఫ్రీక్వెంట్లీ బిల్ కలెక్టర్స్ ద్వారా, అదేవిధంగా అడిషనల్ స్టాఫ్ని కూడా ఎంప్లాయ్ చేసి డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాము. దాంతోపాటు మనకి ట్యాక్స్ కలెక్షన్ కోసం ఎవరైతే అరియర్స్ ఉన్నాయో వాళ్ళలో కూడా ముందుకు వచ్చి ట్యాక్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలని చెప్పేసి మనం వాళ్ళలో అవేర్నెస్ కూడా చేస్తున్నాము. సో మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటనేది ట్యాక్సెస్ నుంచి ఉంటుంది. సో ఆ ట్యాక్సెస్ అనేది మనం అట్లీస్ట్ 60% అనేది మార్చ్ కల్లా కంప్లీట్ చేస్తే మనకి ఆ ట్యాక్స్ మనీతో పాటు ఫైనాన్స్ స్టేట్ గ్రాంట్స్ కూడా వస్తాయి. ఆ గ్రాంట్స్ రావడం వల్ల మన ఫైనాన్షియల్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి అన్ని శానిటేషన్ వర్కర్స్కి మనం శాలరీస్ పెంచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది